హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీటీ గ్లోరీ. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ఈ మూడిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తురిమి పక్కన పెట్టేసా. అలాగే మైదా పిండిని తీసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి నేను పక్కన పెట్టేసా. నేను ఇక్కడ కళాయిలో ఆయిల్ వేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని కళాయిలో వేయిస్తున్నాను. ఎందుకంటే అలా వేయించడం వల్ల పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోగానే మనకి టేస్ట్ వస్తుంది. సో, అలా కొంచెం సేపు మగ్గగానే నేను అందులో సోయా సాస్ యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సోయా సాస్ వేయడం కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అండ్ తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను కాబట్టి నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా ఇంట్లో తయారు చేసుకున్నదైతే ఇంకా టేస్ట్ ఉంటుందండి. బట్ నాకంత టైం లేదు. సో, అందుకనే నేను బయట దొరికిన దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. అండ్ ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ చిన్న చిన్న బాల్స్‌లో రెడీ చేసి పక్కన పెట్టేసాను కదా! సో, దాన్ని చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయో. ఇన్ని చపాతీలు చేయాలి. ఇన్ని మోమోస్ చేయాలి. సో, నేను చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకుంటున్నాను. అలాగే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నేను యూట్యూబ్‌లో నా ఫేస్ కనిపించి అప్లోడ్ చేస్తున్న వీడియో. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మనం మగ్గి పెట్టుకుంటున్నాం కదా! సో, అది అయితే రెడీ అయిపోయిందండి. సో, మనం దాన్ని నెక్స్ట్ ఏం చేయాలో మీరే చూసేయండి. తర్వాత నేను ఆ చిన్న చపాతీలా చేసుకున్నాను కదా! అందులో నేను ఈ యొక్క మిశ్రమాన్ని అందులో పెట్టి, చూడండి నేను ఎలా అయితే కవర్ చేస్తున్నానో అలా మెల్లగా దాన్ని ఒక షేప్ వచ్చేలాగా నేను చుట్టుకుంటున్నాను చూడండి. ఆ షేప్ అనేది వచ్చిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. దానికి మనం ఇడ్లీలాగా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చూడండి నేను అక్కడ బాల్స్ పెట్టేసాను. సో, మోమోస్ అలా పెట్టిన తర్వాత ఇక్కడ అడుగున కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని నేను పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత సేమ్ ఇడ్లీలాగే ఒక 5-10 మినిట్స్, మినిమమ్ 10 మినిట్స్ పడుతుంది. ఆ 10 మినిట్స్ లోపు మన మోమోస్ రెడీ అయిపోతాయి. అలాగే ఇక్కడ మా జోయా బేటీ చూడండి, తెగ కష్టపడిపోతుంది. నీకెందుకే అంత కష్టం అన్నా సరే, మా జోయా మాత్రం మమ్మీ నేను చేస్తానని చేస్తుంది. ఫైనలీ మోమోస్ రెడీ అయిపోయాయి. ఇక్కడ మా సుబ్బు, అకి, మా అక్క వాళ్ళ పిల్లలండి వీళ్ళిద్దరూ. సో, వీళ్ళిద్దరూ టేస్ట్ చూసి సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మా బ్రదర్ బెంజ్ కూడా, సుకుమార్, తను కూడా సూపర్ ఉందని మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. ఫైనలీ మా జోయా బేటీకి కూడా నేను తినిపించడం జరిగిపోయింది. ఎందుకంటే తను అప్పటికే దోస తినడం వల్ల నేను తిను మమ్మీ అని చెప్పేసి అంటుంది. బట్ నేను బలవంతంగా ఆ వేడి వేడిగా ఉండేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదండి, అందుకని బలవంతంగా తనకు పెట్టడం చేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకేముంటుంది, నా రౌండ్ అండి. నేను ఇంకా తినడం మొదలుపెట్టాను, స్టార్ట్ చేశాను. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఫైనల్గా ఏదైనా టేస్టీగా స్వీట్గా ఉండాలని మా పిల్లలు అడిగితే నేను గులాబ్ జాములు కూడా రెడీ చేశాను. బట్ గులాబ్ జాముని క్రిస్పీ చేసే మాత్రం నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో, గులాబ్ జాములు అయితే చాలా స్వీట్ అండ్ టేస్టీగా, చూడడానికి కూడా ఎంత చక్కగా వచ్చినాయి అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా పిల్లలు తినడం మొదలు పెట్టేశారు. సుబ్బు కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నాడు చాలా బాగుంది అని. ఆ తర్వాత ఇంకా మా జోయా మాత్రం మొబైల్ అస్సలు వదలడం లేదు. ఎందుకో తినడానికి కూడా తను ఇష్టపడట్లేదు. సో, ఫైనల్గా నేను చేసిన ఈ వెజ్ మోమోస్ అనేవి ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.